పెద్దలందరూ అన్ని నియోజకవర్గాల మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలు అందరూ కూడా వినుకొండలో జరిగినటువంటి హత్య జిలాని జరిగినటువంటి ఈ హత్యను చూసి ప్రతి ఒక్కరు కూడా అది చూడాలంటే కూడా భయపడే విధంగా ఇలాంటి భయాన్ని కల్పించి కావాలని ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానాలు ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఆంజనేయులు గారు కానీ ఆయన అమ్మడు తిరిగే వాళ్ళు కానీ ఇది వాళ్ళ అమ్మ ఒకటే చెప్తుంది, కావాలని డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మరి మల్లికార్జునరావు అని వాళ్ళ అమ్మ డైరెక్ట్గా చెప్తా ఉంది. ఆ చనిపోయిన రషీద్ వాళ్ళ అమ్మ. ఆ రషీదు వాస్తవంగా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి వాటికి పాల్పడే వ్యక్తి కాదు. మరి వినకొండ చరిత్రలో ఇదే మొట్టమొదటి ఘట్టం. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన ఒక్క నెల రోజుల్లోనే ఎంత అన్యాయానికి అరాచకాలకి పరాకాష్ట. అయితే వీటన్నిటిని కూడా మన పెద్దలందరూ కూడా చెప్పారు, ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. రేపు 10:30-11 మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పట్టణానికి రావడం జరుగుతుంది. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన కూడా శలించిపోయి ఇంత దారుణం, ఇంత దుర్మార్గం, ఆ విధమైనటువంటి ఆ మర్డరు అది ఎలా చూస్తుంటేనే ఈ రాష్ట్రంలోనే ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని అక్కడే పోలీసులుండి అక్కడే ప్రజలంతా చూస్తూ ఉండగా జనాలు తొలి ఏకాదశి పండగ విపరీతంగా ఉన్నారు. ఒక పక్క ప్రభలు, ఒక పక్క మొహరం పండగ. ఇంత స్వచ్ఛందంగా నడి రోడ్డు మీద ఈ దారుణం జరిగిందంటే సినిమాలలో కూడా ఇలా చూపించాల, అట్లా జరిగింది. దీన్ని ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వినుకొండ పట్టణానికి రానున్నారని, వారి ఆ కుటుంబాన్ని ఓదార్చి కార్యక్రమంలో భాగంగా రేపు ఇక్కడికి వస్తారని అందరు కార్యకర్తలకి ఈ సందర్భంగా తెలియపరచడమైందని, మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం అన్ని విధాల ఓర్పు సహనం అన్ని విధాల సహనంతో ఉన్నాం. కానీ వాళ్ళ ఆపల నిన్న అన్ని విధాల ఇట్లాగే జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం, నిన్ను చంపేస్తామని చెప్పడం, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా తిరిగారో, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ప్రతి ఒక్కడిని ఫోన్ చేయటం, నిన్ను లేపేస్తాం అంటాం. ఏంటబ్బా ఈ సంస్కృతి? ఏంటబ్బా మీరు లేపేసేది? ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫోన్లు చేయటం. పోలీస్ స్టేషన్లో అక్కడికి వెళ్దామంటే రౌడీ షీటర్లు, కంప్లైంట్ చేయడానికి కూడా పోవడానికి అక్కడికి పోతే కూడా వాళ్ళ మీద కూడా ఎగబడుతున్న పరిస్థితి కనపడతాం. ఇది ఎక్కడ పాలన అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కూడా వదిలిపెట్టట్లా. ఇవన్నీ కూడా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ పాలన ఎలా ఉందో మీరు ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. మీరు చూస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఎస్పీ మొన్న పోయింది, నిన్న
ఈ మర్డర్ జరిగింది. ఇది కూడా గమనించాలని కోరుకుంటూ ఒక వ్యక్తి అడుగుతున్నాడు, 30 రోజుల తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది సార్ అంటే 3 మానభంగాలు, 31 హత్యలు, 35 ఆత్మహత్యలు, 3000 ఇళ్ల మీద దాడులు, సుమారు 20-30 వేల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఇళ్లు వదిలేసి వాళ్ళ గ్రామాలు వదిలేసి బయట ఉంటున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం గత నెలలో సాధించింది. నిన్న బహుశా పల్నాడులో అత్యంత ప్రశాంతమైన వాతావరణం కలిగిన పట్టణం వెనుకొండ పట్టణం. అటువంటి పట్టణంలో నడి రోడ్డులో, అందులో కూడా 7-8 గంటలకి జనం అందరూ కూడా నిన్న రోడ్ల మీద ఉన్నారు. పవిత్రమైన మొహరం కావచ్చు, ఏకాదశి కావచ్చు. మరి అటువంటి సమయంలో ఒక మైనారిటీ యువజన విభాగ నాయకుడిని, వైఎస్ఆర్సీపీ నాయకుడిని తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు అత్యంత పాశవికంగా నిన్న నడి రోడ్డులో మర్డర్ చేశారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనం, పాలన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు గత 2 సంవత్సరాలు, ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏమవుతుంది, వాళ్ళు హామీలు ఇస్తారు, ఎలక్షన్ అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేస్తారు అని. ఈరోజు అదే జరుగుతుంది కదా. ఇచ్చిన హామీల ప్రకారం అమ్మఒడి ఎంతమంది పిల్లలకి ఇస్తామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా అడ్డుకుందా? రైతు భరోసా 20,000 చేస్తామంటే మేమేమన్నా కాదన్నావా? నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు ఇస్తామంటే మేమేమన్నా వద్దన్నావా? మీకు అవకాశం ఇచ్చారు, చెయ్యండి, మంచి ఎవరు కాదన్నాం? మంచి చెయ్యిపోగా మేనిఫెస్టోలో, తెలుగుదేశం మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేశారు. లోకేష్ గారు వీధి వీధి చెప్పిన ఎర్ర బుక్కుని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు దాడులు, హత్యలు, మానభంగాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఇళ్ల మీద అవమానపరిచే విధంగా ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి. గతంలో ఎవ్వరు ఏమి అనరనే ఒక ధైర్యం వాళ్ళకు రాబట్టే ఈరోజు జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు, ఇది ఇంతటితో ఆగదు. ఇక్కడ గనక ఆపకపోతే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తెలుగుదేశం నాయకులు చేస్తున్న దాడులు రేపు ప్రజల మీద పోతాయి, వాళ్ళ ఆస్తుల మీద పోతాయి. రాష్ట్రం తగలబడిపోతుంది ఇప్పుడు గనక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే. అది వాళ్ళకే వదిలేస్తున్నాం. మంచి పాలన అందిస్తారా, చెత్త పాలన ఇస్తారా అనేది చంద్రబాబు నాయుడు గారికే వదిలేస్తున్నారు. మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు కదా. ఒక ప్రతిపక్షంగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. మీరు చేస్తున్న చెడుని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి తెలియచేస్తాను. అలాగే ఇటువంటి మరి పాపం దాడులు జరిగిన కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ, మేమందరం తప్పకుండా కార్యకర్తలకి అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఏ రకంగా ఉండబోతుందో ఈ నెల రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు? కారణం ఏంది? గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన అనేది జరగల. ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఎవరింటి మీదకి దండెత్తలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. అట్లాంటి అవకాశం రాకుండా ఆయన ముఖ్యమంత్రి కావడంతో లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మీరు నెల రోజులు అవుతుంది, నెల రోజులు దాటిపోయింది పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దాడులు, హత్యలు, ఈ రకంగా ఇళ్ల మీద పడి దాడులు చేయటం, గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి తీసుకురావడానికి మీ పరిపాలనే కారణం. మీ పరిపాలనలో ఏమి చేసినా చెల్లిద్ది, ఎవరినైనా కొట్టచ్చు, ఎవరినైనా చంపొచ్చు అని చెప్పి మీరు ఈ రకంగా ఉదాసీనంగా
వాళ్ళందరికీ కూడా భయం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆడింది ఆట పాడింది పాటగా జరుగుతూ ఉంది కాబట్టే ఈరోజు వినుకొండ నడిబొడ్డున అందరూ చూస్తూ ఉండగా అతి కిరాతకంగా పాశవికంగా ప్రజలందరూ కూడా భయపడేటట్టుగా భయభ్రాంతులు గురి చేసేటట్టుగా నడి రోడ్డులో నరికి చంపేటువంటి ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? మీ పరిపాలనలో భయం ఉన్నట్లయితే ఈ రకంగా జరిగేది కాదు. ఆ భయం లేకుండా మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నడి రోడ్డు మీద కత్తి తీసుకుని నరికాడంటే మీ పరిపాలన లోపం కాదా చంద్రబాబు నాయుడు గారు? పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలా? మీరు ఎస్పీ వచ్చి 2 నెలలు అయింది, ఎందుకు మార్చారు? ఏ కారణంతో మార్చారు? ఆమె మీ ఎమ్మెల్యేలు చెప్తే మార్చేటేనా? మీ ఎమ్మెల్యేలు చెప్పారు కాబట్టి మార్చి మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పోస్టులు వేయించుకొని వచ్చిన రావడంతో ఈ రకంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉందంటే మరి ముందు రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందో మీరు ప్రజలకు చెబుతా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ కార్యకర్తలన్నా నాయకులన్నా ఎమ్మెల్యేలన్నా భయపడాలి. మేము చెప్పింది మేము చేసింది, మేము చెప్పిందే వేదం చేసిందే ఇది అన్నట్లుగా మీ ప్రవర్తన ఉందో తప్ప దానికోసమే మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మంచి పరిపాలన అందించి ప్రజల మనసులు దోచుకొని మీరు పరిపాలన చేసేటట్టుగా లేదు. మీ ఉద్దేశం అది కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు జరిపి మంచి మెజార్టీతోటి గెలిచారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. వినుకొండలో మంచి మెజారిటీ వచ్చింది. రామనాయుడు గారు కూడా మీకు మెజారిటీ వచ్చింది. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. పరిపాలన బాగా చేయండి, నాకంటే బాగా చేయండి, నాకన్నా ఎక్కువ నిధులు తీసుకురండి, మీ వినుకొండను అభివృద్ధి చేయండి, ప్రజలు సంతోషిస్తారు, ప్రజలు మీకని అందుకనే అవకాశం ఇచ్చింది అని చెబుతా ఉన్నాడు. మరి నిజమే కదా? మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇస్తే ఈ దుర్మార్గాలు చేయటం ఏంటి? ఆ ముద్దాయి అనేటువంటి వాడు వాడు వెనుకున్నటువంటి వాళ్ళు నడి రోడ్డుల్లో నరికారంటే వాడికి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? మీ పక్కనే ఉన్నాడు, మీ పక్కనే ఉండి మీ నోట్లో స్వీటు పెడుతున్నట్టుగా కూడా ఫోటోలు సోషల్ మీడియాలో ఈరోజు నడుస్తూ ఉన్నాయి. మీ పక్కనే ఉండి వాడు ఫోటోలు దిగాడు, మీకు ప్రచారం నిర్వహించాడు, మీ ప్రచారం నిర్వహించినటువంటి జీవుల్లో తిరిగాడు. ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతా ఉంటే మీరు వీడు వైసీపీ పార్టీకి సంబంధించినాడు, పూర్వం మీ పార్టీలో ఉన్నాడు, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, ఇద్దరు వైసీపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి తగాదా ఇది అని చెబుతూ ఉంటే నమ్మాలిగా జనం. చూడటానికి కూడా ఈ ఫోటోలు స్పష్టంగా కనపడతా ఉంది. మీతో దిగినటువంటి ఫోటోలు ఈ రకంగా స్పష్టంగా ఉంటే దీన్ని కాదని వైసీపీకి రంగు పొయ్యాలి, వైసీపీకి ఈ బురదంతా కూడా పొయ్యాలని చెప్పి మీరు చూస్తా ఉన్నారు. చనిపోయినటువంటి వాడు వైసీపీ కార్యకర్త, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్లే. పార్టీలో కూడా మరి యువజన విభాగంలో పదవిలో ఉన్నాడు. మరి అటువంటి వాడిని మీరు చంపినటువంటి వాడిని కూడా వైసీపీ అని చెప్పి మీరు ముద్రేయడానికి చూస్తా ఉన్నారంటే అసలు మీరు విచారణ కూడా పక్షపాతం లేకుండా జరిపేటట్టుగా మీరు చూస్తే మీ వ్యవహారం చూస్తే కనపడలా. విచారణ పక్షపాతం లేకుండా జరగాల. ఎస్పీ గారు రాత్రే ప్రకటించేశాడు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షలు అని చెప్పి. అది వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఇన్వెస్టిగేషన్ చేయండి, రాత్రే చెప్పేశారు కదా. మరి ఛార్జ్షీట్ ఎందుకు పడేయట్లేదు? ఇప్పుడే పడండి, ట్రయల్ బిగిన్. మీరు తేల్చేసిన తర్వాత వ్యక్తిగత కక్షలని మీరు రాత్రే తేల్చేసిన తర్వాత ఇంక కేసులో జరగబోయేదేంటి? మీరు ఇంకా నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఛార్జ్షీట్ పెట్టేసి మీరు ఏం చెప్పబోతున్నారు కొత్తగా? మీరు ఆ మాట చెప్పిన తర్వాత మీ కింద పనిచేసేటువంటి సిఐలు ఎస్ఐలు ఇంతకంటే ఎక్కువేం తెలుస్తారు? చేస్తారు కదా. మీరు ఒక అభిప్రాయాన్ని చెప్పేశారు ఆల్రెడీ, అది కూడా మీడియాలో వచ్చేసింది, ప్రజలందరూ కూడా చూశారు. సో ఇంత ధైర్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండ నడి రోడ్డులో చంపటానికి వాడికి ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? దీని వెనక వాళ్ళు ఎవరుండాలి? చంపినా కానీ ఏమీ కాదు నాకు అని చెప్పి వాడు నిర్భయంగా అక్కడ ఉన్నాడు అంటే
వాడికి ఎంత ధైర్యం? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండి పోలీసులు ఉన్నారు, పట్టుకుంటే కేసు పెడతారు, శిక్ష పడుద్ది, మరణ శిక్ష పడుద్ది, యావజ్జీవ శిక్ష పడుద్ది, బయటికి వచ్చే పరిస్థితి లేదు, జీవితమే అయిపోయినట్టే అని చెప్పేటువంటి భయం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రకమైనటువంటి పాశవికంగా మద్దతు జరగదు. వాడికి ఆ భయం లేదు. నా వెనకమాలు ఉన్నారు, కాపాడుతారు, నాకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి వాడు అనుకున్నాడు కాబట్టే ఈ రకంగా నడి రోడ్డులో హత్య చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోండి. పరిపాలన గాడి తప్పింది. ఇటువంటి మర్డర్లు, ఇటువంటి హత్యలు జరగటం సమాజానికి మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ప్రజలు స్వేచ్ఛగా బతకాలా, ప్రజలు స్వతంత్రంగా బతకాలా, నిర్భయంగా బజార్లోకి రావాలా, నిర్భయంగా వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు నిర్భయంగా ప్రకటించుకోవాలా, నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవాలా,